కోనసీమ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ స్పష్టీకరణ చేశారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ అక్రమ నిల్వలు లేదా బ్లాక్ మార్కెటింగ్ జరిగితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెట్రోల్ డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్నారు. జిల్లా అవసరాల కంటే 10% అదనంగా చమురు సరఫరా జరుగుతుందని సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను పుకార్లను నమ్మవద్దన్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో మూతపడిన బంకుల్ని కూడా త్వరలో తెరిపించారు చర్యలు తీసుకుంటామన్నారు. చమురు సరఫరాలో ఇబ్బందులు ఉంటే డిఎస్ఓ లేదా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచన చేశారు. రైతులకు 20 నుండి 40 లీటర్ల వరకు ఇంధనం అందించేలా వెసులుబాటు కల్పిస్తామన్నారు. నాకు తెలియదు కదా దీనికి నార్మల్గా అనుకోవచ్చు. పడ్డదు చెరువుగా చేస్తారు. అమ్మా అంత కొడతాం లేదు ఎంతమంది అమ్మా ఎంత కొడతారు డీజిల్ మనిషికి ఎంత కొడతాను కోట ఇష్యూస్ ఏమైనా ఉండి అంటే ఆయిల్ ఉండి కూడా క్లోజ్ చేయడం లేదు, ఓఎంసీస్ ఆపరేటింగ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి బంక్ ఓనర్స్కి ఇష్యూస్ వల్ల క్లోజ్ అయినా ఉంటాయి కొన్ని. అలాంటివి ఏమైనా ఉంటే డిఎస్ఓ గారి దృష్టికి మా దృష్టికి తీసుకురండి. విల్ డెఫినెట్లీ ట్రై టు రిజాల్వ్. అండ్ రైట్ నో అయితే మనకి టోటల్ నీడ్ ఎంత అవుతుందో దానికంటే ఎక్కువనే ఉంది, ఆయిల్ ఎక్కువనే ఉంది. ఇప్పుడు జనరల్గా డైలీ ఇంత కొట్టించుకుంటున్నారంటే ఎందుకు అటు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2.2 lakh లీటర్స్ కొట్టించుకుంటున్నారు మన జిల్లా మొత్తం 2 లక్షల లీటర్లు. ఈ ప్యానిక్ బయింగ్ వల్ల ఏమైతే 2 లక్షలు కాస్త 3 లక్షలు అయితే మరి 3 లక్షలకి ఉండదు కదా. ఆ రకంగా ప్యానిక్ వస్తుంది. కానీ జనరల్ రిక్వైర్మెంట్కి అయితే నో ఇష్యూస్. దానికంటే జనరల్ రిక్వైర్మెంట్ కంటే 10% ఎక్స్ట్రానే మనం సప్లై చేయమన్నాం, చేస్తున్నారు. సో ఆ మెసేజ్ వెళ్ళాలి అందరికీ. ఎక్కడ పెట్టారు ఎన్ని నెలలు అంటాం కదా, నీడ్కి ఉంది గ్రీడ్కి లేదు అంతే. ఇంకా సో నీడ్కి ఎంతైతే ఉందో కావాలో ఆయిల్ ఉంది, బట్ గ్రీడ్కి లేదు. సో అంత గ్రీడ్స్ నుంచి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి ఫార్మేట్ లాగా ఇచ్చాం.
సో వాళ్ళు కనుక ఆ ఫార్మేట్లో తీసుకుంటే 20 లీటర్స్ కాదు 40 లీటర్స్ అయినా ఇస్తారు, ప్రాబ్లం ఏం లేదు. సో హార్వెస్టింగ్ సీజన్లో మనకి ఎందుకంటే హార్వెస్టింగ్ కొంచెం ఇబ్బంది అయిందంటే మళ్ళీ ప్రొక్యూర్మెంట్ ఇబ్బంది అవుతుంది, దానివల్ల ఇంకా వేరే ఇష్యూస్ వస్తాయి. సో హార్వెస్టింగ్ వరకు మాత్రం ఎట్ ఎనీ కాస్ట్ మీరు లిమిట్ చేయడానికి లేదని చెప్పేసి క్లియర్ చేసాం వాళ్ళకి. ఓకే, అండ్ ఇంకేదైనా ఉన్నాయా డిఎస్ఓ గారు ఇష్యూస్ మాట్లాడుకున్నారు. సో మనకి నార్మల్గా వచ్చేదానికంటే 10% ఎక్స్ట్రానే వాళ్ళు సప్లై చేస్తున్నారు. సో ఇష్యూస్ వోంట్ బి దేర్. అంటే మీ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే బేసికలీ సో పబ్లిక్ ప్యానిక్ అవ్వకుండా